ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం నాడు ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు రాసే కొత్త పలుకులో ఆయన ఏ రాశారంటే P4 పిచ్చిలో సిబిఎల్ అంటూ ఆయన కొత్త పలుకును రాశాడు. దాంట్లో ఆయన ఏమన్నాడంటే, ఆచరణ సాధ్యం కాని ఇలాంటి ఆలోచనలంటే చంద్రబాబుకు మా చెడ్డ ఇష్టం. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్లోనూ పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళిక రూపొందించి ఆయన అందులోకి లాగుతుంటారు. దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటూ ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది అని రాశాడు. అంటే P4 స్కీమ్ ఆయనకు రాజకీయంగా నష్టం తెస్తుంది అనే విషయాన్ని చెప్పాడు. అట్లాగే ఏమన్నాడంటే, ఏదైనా ఒక పథకానికి రూపకల్పన చేసే ముందు అది ఎంతవరకు ఆచరణ సాధ్యం, సదరు పథకం వల్ల ప్రజలకు జరిగే మేలెంత, ప్రభుత్వానికి రాజకీయంగా కలిగే ప్రయోజనం ఎంత అని బేరీజు వేసుకోవాలి కదా. ప్రజలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియని వారు ఇచ్చే సలహాలను గుడ్డిగా ఆచరించి అమలు చేస్తే నష్టం తప్పదు అంటూ ఆయన కొత్త పలుకులో చెప్పడం జరిగింది. అట్లాగే ఉపాధి కల్పించండి అని వ్యాపార పారిశ్రామికవేత్తలను కోరడం వేరు, దత్తత తీసుకుని వారి ఆలనా పాలన మొత్తం చూడాలని కోరడం ఏమిటి? ప్రజలను పని సంస్కృతికి దూరం చేయటం వల్ల జరుగుతున్న అనర్థాలను తెలుగు రాష్ట్రాలు అనుభవిస్తున్నాయి అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే గ్రామ స్థాయిలో కూడా మార్గదర్శకులను ఎంపిక చేయమంటున్నారట, అందుకోసం రెవెన్యూ అధికారులను ప్రయోగిస్తున్నారు, దీంతో ప్రభుత్వ అధికారులపై కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది అంటూ ఆయన P4 పిచ్చిలో సిబిఎన్ అంటూ కొత్త పలుకు రాశాడు. దీనికి సంబంధించి కొంతమంది టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఛానల్స్ కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి, రాధాకృష్ణ గారు ఏదో టీడీపీ మీద కక్ష కట్టాడు, ఏదో రాస్తున్నాడు, ఇదేంటి అనేసి ఆయన వాళ్ళందరూ కూడా కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది. అసలు రాధాకృష్ణ గారిలో ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉంటుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు 2029లో ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా చేస్తామని చెప్పేసి ఆయన చెప్పించారు, చేయగలడా? 2029లో ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేయగలరా? ఆయన చేయలేడు కాబట్టి, ఆయన ప్రకటన చేశాడు కాబట్టి రేపు ఏదైనా రాజకీయంగా అతనికి నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ కొత్త పలుకులో రాధాకృష్ణ గారు చెప్పడం అది తప్ప. ఇంకొకటి, దీంట్లో ప్రజలకు అంటే ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఉపాధి చూపించాలి తప్పితే వాళ్ళ ఆలనా పాలనన్నీ మేమే చూసుకుంటాం అనేసి ఒకరికి అప్పగిస్తే ఇంకా వాళ్ళు పని చేయడం మానేస్తారు కదా. ఇప్పటికే ఉచిత పథకాలతో ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని పని చేయకుండా చేసి పెట్టారు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని వర్గాల్లో కూడా. వాళ్ళు ఎంతసేపు ఇప్పటికి కూడా మా బ్యాంకులో డబ్బులు పడలేదా అనే పరిస్థితి గ్రామంలో నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే బట్టల నొప్పుడు కార్యక్రమం చేపట్టాడో అప్పటి నుంచి బ్యాంకులో డబ్బులు ఎవరో వేస్తుంటారు, నెల 5 సంవత్సరాల పాటు మాకు బ్యాంకుల్లో పడుతుంటుందనే కాన్సెప్ట్ వచ్చి పని చేయడం చాలా వరకు మానేశారు. అదే విషయాన్ని ఆయన చెప్పాడు. ఎవరైనా కుటుంబానికి ఎలాగో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని అందుతుంటాయి, దాంతో పాటు వాళ్ళు బ్రతకడానికి, సొంతంగా జీవించడానికి వాళ్ళకు ఉపాధి చూపించండి అనే మాట ఆయన చెప్పాడు. ఇంకో విషయం ఏం చెప్పాడంటే, మీరు ఈ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటానికి మార్గదర్శకులను ప్రెజర్ చేస్తున్నారు, అంటే ఆ టార్గెట్లు ఇచ్చేసి కంప్లీట్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడికి రాజకీయంగా నష్టం జరుగుతుంది. అట్లాగే కేవలం కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలను తీసుకొని కొన్ని కుటుంబాలను పట్టించుకోకపోతే కనుక వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉంది. అట్లాగే ఇదే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇప్పటికీ ఆయన ఎన్నిసార్లు పోటీ చేశాడో అన్నిసార్లు కుప్పంలో ఆయన గెలిచాడు. అటువంటిది ఇంకా అక్కడ పేదరికం ఉందని చెప్తే కనుక అది చంద్రబాబు గారి పనితనానికి ఆ పారామీటర్ ఏంటో మనం చెప్పాలి. కుప్పంలో మీరే ప్రాతినిధ్యం వస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా, ఇంకా అక్కడ ప్రజలు పేదరికంలో ఉన్నారంటే మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీ నియోజకవర్గంలోనే పేదరికాన్ని రూపుమాపలేకపోయారు ఇప్పటి వరకు. అటువంటిది మీరు ఆంధ్రప్రదేశ్లో 2029 కంటే ఇంకా 3.5 సంవత్సరంలో పేదరికాన్ని రూపుమాపుతానని చెప్పేసి స్టేజీ మీద చెప్తున్నారు. అది తప్పు అనేసే రాధాకృష్ణ గారు చెప్పుకుంటూ వచ్చారు. కానీ దాన్ని పరాకాలు తీసుకుంటూ
నారా లోకేష్ కు చంద్రబాబు నాయుడు ఏదో జరుగుతున్నట్టు, టీడీపీ మీద దీనికి ఏదో జరిగినట్టు, ఆయన ఏదో చెబితే కనుక పనులు చేయనట్లు, ఆయన పనులు జరగలేదు కాబట్టి రాస్తున్నాడు అన్నట్లు ఈ విధంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఇదే పని గత ప్రభుత్వ పాలనలో కూడా రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏవైతే ప్రభుత్వంలో చేసిన తప్పులన్నిటినీ, ఇష్యూస్ అన్నిటినీ కూడా రాస్తూ వచ్చారు, చూపిస్తూ వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే వ్యతిరేకంగా భావించాడు. ఇదే ఆంధ్రజ్యోతిని, ఇదే ఈనాడును, ఇదే టీవీ5ను, వీటన్నిటిని కూడా ఆయన వ్యతిరేకిస్తూ చూశాడు. అదే జగన్మోహన్ రెడ్డి లౌక్యంగా ఆ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చే కథనాలను ఆయన విశ్లేషించి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని దాని మీద ఒక రిపోర్ట్ తీసుకొని వాటి మీద చర్యలు తీసుకునే విధంగా చేసుకుని ఉండింటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి 40-50 సీట్లు వచ్చిండేవి. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అదే రాశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే పని ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు అదే పని చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ అదే పని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ పథకాల పనితీరు ఎలా విధంగా ఉంది, అమరావతిలో పనులు ఏ విధంగా సాగుతున్నాయి, ఎవరి అప్డేట్ ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పేసి రాస్తున్నాడు. దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఏదో నాకు సరిపోలేదు, నీకు సరిపోలేదు అని చెప్పి ఏదో రాస్తున్నాడు. అప్పుడు అదే రాశారు, ఇప్పుడు అదే రాస్తున్నాడు. కాకపోతే మీరు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఈ రోజు కూడా ఆ పత్రికల్లో వచ్చే వాటిని మీరు ఈజీగా తీసేసుకొని దానికి ఎదురుదారి చేయడం మొదలు పెడితే ఎవరు ఏం చేయలేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నాకేమవుద్ది ఏమవుద్ది అని చెప్పేసి ఉన్నాడు. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు కొట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రధాన ఏదైతే పచ్చ మీడియా అని చెప్పి ఆయనే ప్రకటిస్తూ వచ్చాడో ఆ పచ్చ మీడియాలో వచ్చే కథనాలన్నింటినీ ఒకసారి విశ్లేషించుకొని విచారించి ఆయన చర్యలు తీసుకున్న పాటైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉన్నా ఆశ్చర్యపోవసరం లేదు. కానీ ఆ తప్పు చేయకుండా తనను ఏదో వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి భావించడం వల్ల ఈరోజు 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు కూటమి గవర్నమెంట్ కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఈ రాసే కథనాలను వీళ్ళు లైట్ గా తీసుకునేసి మా మీద వ్యతిరేకత రాస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అట్లా ఆ విధంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి రేపు రాదని నమ్మకం ఏంటి? కాబట్టి ఏదైనా కూడా పాజిటివ్ గా తీసుకోవాలా. అక్కడ ఏం జరుగుతుంది, ఏం రాశారు, ఎందుకు రాశారు విశ్లేషించుకోవాలా. తప్ప ఎక్కడ జరుగుతుందని చూడాలి. కానీ ఎంతసేపు ఎదురుదాడి చేయడము, డిజిటల్ మీడియాను ఇంకొకటి వీడియోలు ఉన్నాయి కదా అని చేసేసి బుర్రలు తల్లేసి వెళ్ళిపోవడము, దానివల్ల నష్టం మీకు జరుగుతుంది తప్పితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఏం నష్టం లేదు, ఏబిఎన్ ఎంపీ రాధాకృష్ణ గారికి జరిగే నష్టమే లేదు. ఇప్పటికైనా ఇది గుర్తించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా పత్రికలు ఒక వ్యక్తిని, ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచలేవు, ఒక ప్రభుత్వాన్ని దించలేవు. గతంలో కూడా ఏబిఎన్ ఎంపీ రాధాకృష్ణ గారు 2022-23లో రాశారనుకుంటాను. ఏ పత్రిక కూడా ముఖ్యమంత్రిని చేయలేదు, ఏ పత్రిక కూడా ముఖ్యమంత్రి కాకుండా ఆపలేదు. ఉదాహరణ తీసుకోండి, 2019లో ఏ జగన్మోహన్ రెడ్డి కి సాక్షి దినపత్రిక ఉంది. ఇదే 2019లో ఏదైతే పచ్చ మీడియా అంటూ టీడీపీకి మద్దతుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఉన్నాయి. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గెలవలేదా? అట్లాగే 2014లో జగన్మోహన్ రెడ్డికి సాక్షి దినపత్రిక ఉంది, చంద్రబాబు నాయుడికి సంబంధించిన పేపర్లు ఏదైతే చెప్తారో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంది. అలాంటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, పత్రిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలవాలి కదా. కాబట్టి పత్రికలే సీఎంలు చేస్తాయి, పత్రికలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి, పత్రికలే ప్రభుత్వాన్ని దించుతాయి అని అనుకుంటే పత్రికా యజమానులే సీఎంలు అయిపోతారు కదా. మిగతా రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళే ఒక పార్టీ పెట్టుకొని వాళ్ళే పేపర్లు రాసుకొని వాళ్ళు సీఎం అయిపోతారు కదా. కాబట్టి పత్రికలు జరిగే తప్పుని చెప్తాయి, దాన్ని కరెక్ట్ చేసుకుని అంతేగాని ఎదురుదాడి చేయడం వల్ల ఏమవుతుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి చేసి వితండవాదం చేశాడు, ఈరోజు 11 సీట్లు పడ్డారు. మీరు ఈరోజు వితండవాదం చేసి ఎదురుదాడి చేయండి, రేపు మీకు ఆ పరిస్థితి రాదని నమ్మకం ఏంటి? కాబట్టి మీరు ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, ఇతర మీడియాలో వచ్చే కథనాలను చూసుకుని దాన్ని విశ్లేషించుకొని తప్పులు చూసి కరెక్షన్ చేసుకుని ఏదైనా చేస్తే ప్రయత్నం ఉంటుంది తప్పితే ఎదురుదాడి వల్ల వీళ్ళకి వచ్చే నష్టమేమీ లేదు. నష్టమైన చివరికి నష్టపోయేది చివరిలో మీకు కనపడుతుంది ఏంటి ఆ నష్టం అనేది. ఆంధ్రజ్యోతికి కానీ, ఆంధ్రజ్యోతి ఎండీకి కానీ,
లేదా ఈనాడు కానీ లేకపోతే ఈనాడు మేనేజ్మెంట్ కానీ జరిగే నష్టం ఏమీ లేదు. ఇది గమనించుకోవాలా. గమనించుకొని ప్రతిదీ కూడా ఎందుకు రాస్తున్నారు, దాని మన తప్పులు ఏమున్నాయి, ఏం కరెక్షన్ చేసుకోవాలి అనేది ఒకసారి సమీక్షించుకోవాలి. అంతే తప్పితే పత్రికల మీద ఎదురుదాడి చేయడం, వ్యక్తులను ఎదురుదాడి చేయడం, ఇటువంటి చేయడం వల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు. జరిగే నష్టం కొద్ది రోజుల్లోనూ నష్టమా లాభమా, మీరు చేసిన తప్పులేంటి ఒప్పులేంటి అనేది త్వరలో తెలుస్తుంది.